ఇప్పుడు మనం బుట్టల లడ్డు చేయబోతున్నాం. పక్క కొలతలతోని క్వాంటిటీ ఎంత అనేసి ఇది వచ్చేసి నేను ఇంత పెద్ద గ్లాస్ తోని పల్లీల పట్టి చేసుకుంటాను. ఎందుకంటే ఫుల్గా టైర్డ్గా ఉన్న లడ్డు మొత్తం తగ్గిపోయిందనమాట. అందుకని శక్తి కోసం పల్లి పట్టెలు డైలీ ఒక గంట చేసుకొని తిందామని అనుకుంటున్నాను. అందుకని వీడియోలోకి వెళ్దామా. పల్లి పట్టి కోసం ఏమేమి కావాలి చేస్తాను పదండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. మంచిది కడాయి పెట్టుకున్నాం చూడండి. మందం పాటిది బాండి పెట్టుకొని స్లోగా మంట పెట్టుకొని ఈ క్వాంటిటీ పల్లీలు దూరగా వేయించుకుందాం అన్నమాట. సిమ్లోనే వేయించుకున్నాం. ఇలా మనం సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం. దూరగయ్యి చల్లారి పలుకులు పలుచుంటే చాలా బాగుంటుంది. ఏమేమి వేస్తామంటే ఒక 5-6 అల్లములు తీసుకోండి, కొద్దిగా వంట సోడా తీసుకోండి. పక్కన డిస్టర్బ్ అవుతుంటుంది, ఎందుకంటే మా చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి గోల ఉంది కాబట్టి టీవీ సౌండ్ వస్తుంటుంది, పట్టించుకోవద్దు. ఫస్ట్ మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు మనం మా సైడ్ మేము బుడ్డలు గట్టమంటాం అనమాట. బుడ్డల లడ్డు, బుడ్డలు గట్టాలు, అవి పల్లి పట్టి అంటారు కదా, అవి చాలా నీరసంగా ఉంది, చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది. అందుకనే రోజు ఒకటి తిందామని కన్ఫామ్గా ఈ రోజన్నా చేసుకోవాలి, రేపు చేసుకోవాలి, ఈరోజు రేపు అనుకుంటూ ఇలానే నెగ్లెక్ట్ చేస్తున్నా. అందుకని ఈరోజు పని అంతా పక్కకు పెట్టేసి ఈ ప్రాసెస్లో పడిపోయా. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇవి వచ్చేసి కొద్దిగా కలర్ మారినాయి. ఇంకొద్దిగా కలర్ మారితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఈ ప్రాసెస్ కూడా మెయిన్ మనకు ముఖ్యం అన్నమాట. ఎలా వేయించుకోవాలి, ఎలా ఉండాలి అని క్లియర్గా చూపిద్దామని నాకు వచ్చిన ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బెల్లం అన్నమాట. అంత చిన్న పీసెస్ ఉంటే అంత దంచి ఇలా మెత్తగా పెట్టుకున్నాను ఒక గ్లాస్కి. ఇప్పుడు మనకు ఈ మటుకు సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం చల్లార్చుకుంటే ఇవి సరిపోతాయి. అదిగోండి ఇలా ఇది కొద్ది బ్లాక్గా, డీప్ బ్లాక్గా ఇలా రావాలన్నమాట. కాకుండా దోరగా ఇంత మటుకు వస్తే మనకు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి పొట్టు మొత్తం తీసేసి వీటిని కొంచెం బరకగా చేసుకుందాం. ఓకే, మరి బుడ్డలు మొత్తం మనకు ఇలా చేసుకోవాలి. మొత్తం పొట్టు పోవన్నమాట. సగం చేసేసుకున్నాం. ఇలా చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తీసామో ఆ గ్లాస్ మీద తీసుకున్నాను. ఎందుకంటే బెల్లం అన్నమాట. అంత స్వీట్గా ఏం లేదు, అందుకని నిండుగా వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ వాటర్ వేస్తున్నాను. బెల్లం కరగడానికి అస్సలైన సిసలైన ఘట్టం ఇప్పుడే. బెల్లం బాగా మ్యాష్ పాకం వచ్చి ఇప్పుడు ఇష్టం కొంచెం గట్టి పాకం రాలి తర్వాత ఎలా వస్తే మనకు అన్నమాట. అంటే అలా బుడ్డలు గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వంట ఒక్క చిటికెడే ఇలా ఒక దాంట్లో వాటర్ పెట్టి పాకం అయిన తర్వాత చూద్దాం. ఇలా మనము కలుపుతూనే ఉండాలి. ఇంకా కొద్ది బెల్లం కలగండి. బెల్లం కరిగిన తర్వాత అప్పుడు మనకు గురుపాకం అయ్యిందా అని ఇప్పుడు వాటర్ పెట్టుకు కదా, ఆ వాటర్ చేసుకుందాం. అప్పుడు గట్టి పాకం అయిన తర్వాత అప్పుడు కొద్దిగా నెయ్యి వేసి సోడా వేసి బాగా కలిపి బుడ్డలు వేసి నెయ్యి రాసుకో చేతులకి బాగా తొందరగా వేసుకోలేదంటే అంత గట్టిపోతాయి. అందుకని బెల్లం కరగదు. ఇలా స్పూన్తో అన్నాను. ఇప్పుడు ఒక్కసారి వాటర్లో కొంచెం తిక్కుగా చేస్తాం. మీకు ఎందుకు చూపించట్లేదంటే ఇది అయ్యిందో లేదో ఇంకా కాలేదన్నమాట. ఇంకా కొద్దిగా కాల లాస్ట్ది చూపిద్దాంలే అనేసి ఊరికేనే ఉన్నా. కొద్దిసేపు అయితే వచ్చేస్తుంది. కొద్దిగా ముదురు పాకం అయితేనే మనకి బుడ్డల లడ్డూలు చాలా బాగుంటాయి టేస్టీగా. అందుకనే
తీగ పాకం అయితే ఏం బాగోవు, పల్లి పట్టీలలాగా గట్టిగా ఉండవు, తింటుంటే రుచి రావాలి తినే కొద్దీ. ఇప్పుడు చూపిస్తా చూడండి, వాటర్లోకి వేసి అయ్యిందో లేదని. ఇందాక ఒక్కసారి వేసాను కదా, ఇదిగోండి ఒక్కసారి, అదిగోండి ఇంకా కాలేదన్నమాట, ఉండ కట్టట్లేదు అందుకని. ఇప్పుడు మనం కాస్త ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చిటికెడంతా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు మనం పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, మనం అప్పుడే కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుంది చూడండి. గడ్డి పాకం వస్తే ఇలా దగ్గరికి అవుతాయి. బెల్లం వచ్చేసి కలర్ తెల్లగా ఉందన్నమాట, అందుకనే ఇవి కూడా తెల్లగా. ఎర్ర బెల్లం అంటే కానీ బాగా కనపడు. ఇప్పుడు మనం ఇంకా కొంచెం సేపు ఇట్లా కలుపుకోవాలి. బెల్లం అంతా దీంట్లోకి బాగా పట్టుకోవాలి పల్లీలకి. అప్పుడే మనకు కడాయిలా అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. లేదంటే అంటుకుంటే ఇంకా పాకం కానట్టు. టీవీ సౌండు. ఓకే మరి, బాయ్ బాయ్. లడ్డూలు కట్టుకుందాం.